దేవునికి స్తోత్రం కలుగును గాక. మీ అందరికీ ప్రభు పేరట వందనాలు. రండి, 2వ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము జ్ఞానం చేసుకుందాం. ద కింగ్ ఆఫ్ ఇజ్రాయెల్ ఈజ్ ద డేవిడ్. ఈయన అతిపెద్ద ద గ్రేట్ కింగ్డమ్ ఆఫ్ ఇజ్రాయెల్. ఇది చిన్న చిన్న దేశం కాదు. చుట్టుపక్కల అనేక చిన్న చిన్న భాగాలన్నీ కలిపి ఒక దేశంగా ఏర్పడి అతిపెద్ద దేశానికి, అవిభాజితమైనటువంటి దేశానికి, ఇట్ ఈజ్ నాట్ ఎ డివైడెడ్ కంట్రీ. వైల్ ఈ వాజ్ ఇన్ ద రూలింగ్, ఈ వాజ్ ఎ డేవిడ్. ఆయన పరిపాలించినటువంటి టయానికి అది విభజించబడలేదు. 12 గోత్రాలు కలిసినటువంటి దేశం అది. అంతేకాదు, చిన్న చిన్న దేశాలను యుద్ధం చేసి జయించిన తర్వాత ఒక పెద్ద దేశంగా ఇట్ బికమ్ ద గ్రేటెస్ట్ ఆఫ్ ద కింగ్డమ్. ఒక పెద్ద దేశంగా అయింది. ఇంత దేశంగా దేవుడు ఎంత గొప్ప జయమిచ్చాడు కదా అని చెప్పేసి తరువాత దావీదు ఇశ్రాయేలులో 30,000 మంది సూర్యులను సమకూర్చుకొని బయలుదేరి 30,000 మందిని as he gathered 30, all the choice men of Israel, 30,000. 30,000 మందిని ఆయన గ్యాదర్ చేసుకొని సిద్ధపరుచుకొని బయలుదేరాడు. ఎక్కడికి అంటే సెరూపుల మధ్య నివసించు సైన్యములకు అధిపత్యకు యెహోవా అను తన నామము పెట్టబడిన దేవుని మందసము అచ్చట నుండి తీసుకుని వచ్చుటకై తన వద్దనున్న వారందరితో కూడా బాయిలా యెహోయోధాలో నుండి ప్రయాణం ఆయను. దేని తీసుకురావడానికి వెళ్ళాడినా? ఎస్, he gathered 30,000 people, 30,000 ఆఫ్ ఆర్మీ, 30,000 బలార్జులను పట్టుకున్నాడు. అంతేకాకుండా ఎందుకు పట్టుకున్నాడంటే కెరూబులో మధ్యలో నివసిస్తున్నటువంటి, అంటే దేవదూతల మధ్యలో నివసించిన యెహోవా అనే నామము పెట్టబడినటువంటి ఆ యొక్క మందసాన్ని తీసుకొని యెరూషలేము వైపుకు తీసుకురావడానికి వస్తూ ఉన్నాడు. అతడి నుండి తీసుకుని తన వద్ద ఉన్న వాళ్ళందరితో కూడా బాయిలలో ఉండిపోయింది, యెహోయోధాలో ఉండిపోయింది. యెహోయోధాలో నుంచి ప్రయాణమైనప్పుడు వారు అక్కడ ఒక కొత్త బండిని తయారు చేశారు. కొత్త బండి, ఎస్, he prepared the new cart. అయితే ఈ కొత్త బండి ఎప్పుడైతే తయారు చేశాడో హౌస్ ఆఫ్ అభినాదాబు ఇంటిలో నుండి ఆ మందసము తీసుకుని రావాలి. యాజకుడైనటువంటి అభినాదాబు ఈ వాజ్ ఏ ప్రీస్ట్. ఆయన ఒక యాజకుడు. హీ వాజ్ ఏ కీపర్ ఆఫ్ ద లార్డ్. దేవునికి ఒక కాపరిగా ఉన్నటువంటి, దేవుని మందసానికి కాపరిగా ఉన్నట్టు ఆర్క్ ఆఫ్ ద గాడ్. కాబట్టి ఈ తీసుకొని రావడానికి బయలుదేరుతూ ఉన్నప్పుడు విచ్ ఆన్ ద హిల్ అండ్ ఉజ్జా సన్స్ ఆఫ్ అవుట్ ఆఫ్ ద హౌస్ న్యూ కార్ట్, ఒక కొత్త బండిని సిద్ధపరిచాడు. కొత్త బండి మీద కొత్త ఎడ్లు. అంతవరకు టిల్ దెర్ ఈజ్ నో క్యారింగ్ ఆఫ్ ఎనీ వర్క్ ఆఫ్ దట్ బుల్స్. ఒక చిన్న ఎడ్లను, మంచి ఎడ్లు దూడలను తీసుకొని, కొత్త బండిని తీసుకొని సిద్ధపరుస్తూ ఉన్నాడు. అర్థమైందా? తీసుకొని వచ్చినప్పుడు ఆ మందసాన్ని ఆ యొక్క ఎడ్ల బండి మీద పెట్టారు. అసలు ఆ మందసం ఎక్కడ ఉండేది అంటే అభినాదాబు అనేటువంటి పాస్టర్ గారి ఇంట్లో ఉండేది. ఆయన ఇంట్లో ఉండి ప్రార్థన చేసుకుంటూ ఉండేవాడు. ఇప్పుడు ఆ ఇంట్లో ఉండడం కాదు, దాన్ని తీసుకొచ్చి
మరి మందిరంలో పెడదాం, ఒక పెద్ద స్థలంలో పెడదాము, అందరూ కూడా ఆఫరింగ్ చేసుకుంటారు, సమర్పించుకుంటారు కదా, బలిచ్చుకుంటారు కదా అని ఆలోచన చేశాడు దావీదు. ఇప్పుడే దావీదు ఆలోచన చేశాడు, సరే నువ్వు కొత్త బండి మీద మంచాన్ని ఎక్కించి ఆ అబీనాదాబుకి 2 కుమారులు ఉన్నారు, వాళ్ళిద్దరినీ కూడా ఉజ్జా, అయ్యో అని 2 కుమారులు. అయితే గిబియాను అబీనాదాబు యొక్క ఇంటిలో నుండి తీసుకొని రావడం చూశాడు. గిబియా దేశంలో ఉంది అబీనాదాబు. అయితే వీళ్ళిద్దరూ కూడా కొత్త బండిని తయారు చేసి తీసుకొని వస్తూ ఉంటే దావీదును ఇశ్రాయేలులందరూ సరళ వృక్షపు కర్రతో చేయబడిన నానా విధములైన సితారాలను, స్వరమండలములను, తంబురములను, మృదంగములను, పెద్ద తాళములను వాయించుచు యెహోవా సన్నిధిని నాట్యమాడుచుండి. పిల్లలు వాయిస్తున్నారు, డప్పులు వాయిస్తున్నారు, అనేక ఇన్స్ట్రుమెంట్స్ వాయిస్తున్నారు, మ్యూజిక్ సిస్టమ్ వాయిస్తున్నారు, డ్యాన్సులు చేసుకుని వస్తూ నాట్యం ఆడుతూ, దాంట్లో దావీదు కూడా నాట్యం ఆడుతున్నారు. యెహోవా సన్నిధిని నాట్యం ఆడుచుండి అందరూ కూడా వస్తూ ఉన్నారంట. అయితే వాళ్ళు ఈ అబీనాదాబు తాలూకు కుమారులు ఆ బండి ముందు నడుస్తూ ఉన్నారు, వెనకాతలు కొంతమంది ఉన్నారు. అయితే నడుస్తూ ఉన్నప్పుడు నాకోను అనేటువంటి ఒక కళ్ళ ముందు, ఆ కళ్ళందరికి వచ్చేసరికి ఎడ్ల తాలూకు కాలు జారిపోయింది. అక్కడ కాలు జారిపోయేసరికి ఆ మందసం కిందన పడిపోయే స్థితిలోకి వచ్చేసింది. వెంటనే వజ్జా దాన్ని చేయి చాపి పట్టుకున్నాడు, అంతే పడిపోద్ది అనేసి. వెంటనే యెహోవా కోపం వజ్జా మీద వచ్చేసరికి ఆయన ఆ క్షణం అందే చనిపోయాడు. అంటే ఎవరు పని చేయాలి ఇక్కడ అని ఆలోచన చేయాలి. వజ్జా, అయ్యో వాళ్ళు అర్హులా పట్టుకోవడానికి? అది దేవుని మందసం, అది దేవుని వాక్. అది పూర్వ దినాల్లో క్రీస్తు పూర్వం యేసు ప్రభువు వారి భూమి మీదకి రాకమునుపు మానవుడిగా ఒక స్వతంత్రం లేదు. ఆయన వచ్చిన తర్వాత స్వతంత్రం వచ్చింది అందరికీ. ప్రపంచానికి స్వతంత్రం ఇచ్చాడు, ఫ్రీడమ్ ఇచ్చాడు. ఈ యొక్క మూఢనమ్మకాలు తొలగించి తెర రెండుగా చిరిగిపోయి ఇంకా ఫ్రీడమ్ ఇచ్చాడు అన్నమాట అందరికీ. లేకపోతే పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం అని ఉండేది. ఇలాగ ఉండగా ఎప్పుడైతే వజ్జా చనిపోయాడో వెంటనే దావీదు బాధపడిపోతాడు అన్నమాట. అయ్యో, దేవుని జీవం గల దేవుని మందసం ఇది, చెరువుల కెరువుల మధ్యలో నివసించినటువంటి మందసం ఇది, ఆ మందసాన్ని తీసుకొచ్చిన చచ్చిపోయాడు, ఎలా తీసుకెళ్ళాలా అని చెప్పేసి వెంటనే అతను ఒబేదేదేమో అనేటువంటి వాడి ఇంటికి తీసుకుని వచ్చి తన యొక్క ఇంటిలో పెట్టేశాడు దాన్ని. అంతవరకు వచ్చింది. అక్కడ ఒబేదేదేమో తాలూకు ఇల్లు ఉంది, ఆ ఇంట్లో పెట్టేశాడు అంతే. ఆ కళ్ళంలో ఆ నాకోని కళ్ళ ఉంది అక్కడ, ఒబేదేదేమో తాలూకు ఇల్లు. అయితే అక్కడ ఎప్పుడైతే ఉందో 3 నెలలు ఒబేదేదేమో ఇంట్లో ఉండిపోయింది. చూడండి 11వ వాక్యం, 6:11. The ark of the Lord remained in the house of Obed-Edom the Gittite 3 months, and the Lord blessed Obed-Edom and all his household. Obed-Edom తాలూకా ఇంటిలో దేవుని మందసం ఎప్పుడైతే ఉండిపోయిందో 3 మాసాలు ఉండిపోయేసరికి 3 మాసాలనంట చూడు, when the ark of the God remained at the house of Obed-Edom the God in the 3 months, God blessed all what he has the heritage. ఒబేదేదోము ఇంటిలో ఎప్పుడైతే ఉండిపోయిందో ఒబేదేదోము తాలూకు ఇంటిని ఆశీర్వదించడం మొదలుపెట్టాడు దేవుడు. ఏం జరిగింది? ఎక్కడ ఉంది మందసం ఇప్పుడు? వేర్ ఈజ్ ద ఆర్క్ ఆఫ్ ద గాడ్? ఒబేదేదోము ద హౌస్ ఆఫ్ ఒబేదేదోము. అక్కడికి వచ్చేసరికి కాలు జారింది, వదిలేశారు అక్కడ. ఆయన ఏం చేశాడంటే హత్తుకున్నాడు దాన్ని, అక్కడ ఇంట్లో దానికి సేవ చేస్తున్నాడు. 3 నెలలు సేవ చేసేసరికి ఒబేదేదోము ఇంటి వారిని అతనికి కలిగిన దాన్ని అంతటిని ఆశీర్వదించను. చూడు, అతని ఇంటి వారందరూ ఆశీర్వదించు. 12వ వాక్యం చదవండి, 12వ వాక్యం. Now it was told the king, saying, the Lord had blessed the house of Obed-Edom and all that belongs to him. అది చదవండి, ఎట్ అయిందో 12వ వాక్యం.
దేవుని మందసం ఉండటం వలన యెహోవా ఓబేదెదోము ఇంటి వారిని అతనికి కలిగినదంతటిని ఆశీర్వదించుచున్నాడనే సంగతి దావీదుకు వినబడేసరికి దావీదు పోయి దేవుని మందసమును ఓబేదెదోము ఇంటిలో నుండి దావీదు పురమునకు ఉత్సాహముతో తీసుకొని వచ్చెను. అరే 3 నెలలు ఉండిపోయేసరికి ఈటాల ఒక్కొక్క గొర్రెట 6 పిల్లలు ఎడుతుందట, ఒక్కొక్క మేక 6 పిల్లలు ఎడుతుందట, ఒక్కొక్క కోడి 20 గుడ్లు ఎడుతుందట. అన్నీ ఫలిస్తూనే ఉన్నాయి. ఎక్కడ కూడా చేసిన ప్రతి పని గాడిదలెట్టి గొర్రె అన్నిటినీ కూడా ఆశీర్వాదాల మీద ఆశీర్వాదాలు. ఎప్పుడైతే ఈ విషయం రాజుగారికి తెలిసిందో రాజుగారి వెంటనే అక్కడి నుంచి దాన్ని తీసుకొని దావీదు పురాన్ని తీసుకొని వచ్చేయాలని చెప్పేసి ఇక ప్లానింగ్ చేసి ఆయన అక్కడి నుంచి మహా ఉత్సవం చేసాడంట. అప్పుడు చేసిన దానికన్నా గొప్ప ఉత్సవం. ఎలాంటి ఉత్సవం అంటే అదే పండగ చేసుకొని తీసుకొచ్చారట. ఈ పండగ తీసుకొని రావడం, ఇలాగ దేవుని మనసాన్ని తీసుకొని రావడం ఆ దినాల్లోనే స్టార్ట్ అయ్యింది. అయితే ఈ మనసు 6 అడుగులు సాగగా ఎద్దు ఒకటి, కొవ్విన దూడ ఒకటి వధించబడిన. ఎద్దు ఒకటి, కొవ్విన దూడ ఒకటి, 6 అడుగులకే. ఎక్కడ ఓబేదెదోము కళ్ళమో, ఎక్కడ దావీదు పురమో, 6 అడుగులకే. ఇక్కడి నుంచి 6 అడుగులు ఎంతసేపు అక్కడికే. 6 అడుగులకి 2 బలులు ఇవ్వాలట. ఏంటి? కొవ్విన దూడ, ఎద్దు. అలాగ 6 అడుగులకి అలాగా బలులు ఇచ్చుకుంటూ వెళ్ళిపోతుంటే దాని మాంసం పట్టుకెళ్ళిపోతున్నాయి. చేసుకెట్టి ఉంటారన్నమాట. రెడీగా ఉంటారు అంతనే కణాలు. అలాగ దేవునికి బలిస్తూ వధించి ఆ దావీదట నారతో చేయబడిన ఏఫోదును ధరించిన వాడే. అంటే ఒక ఏఫోదు అంటే ఒక డ్రెస్ టైప్ అనమాట. నారతో చేయబడిందంట. అతను దావీదు శక్తి కొలిది యెహోవా సన్నిధిని నాట్యం ఆడుతూ ఉన్నాడు. అలాగ తీసుకుని వచ్చాడు అనమాట. అలాగ తీసుకుని వచ్చి దావీదు పురంలో పెట్టాడు. ఆ తర్వాత ఏం చేద్దామని ఆలోచన చేశాడు. అయితే ఇవాళ మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏంటంటే, వాట్ ఈస్ ద లెసన్, నాట్ వాట్ వీ హ్యావ్ టు లెర్న్. బికాస్ the man who established the ark of the Lord, ఎవరైతే సిద్ధపరుచుకుంటారో, ప్రిపేర్డ్ ద ఆర్క్ ఆఫ్ ద లార్డ్, ప్రార్థనా బలిపీఠము ఎవరైతే సిద్ధం చేసుకుంటారో ఇంట్లో ఉంచి 3 నెలల్లో ఎంత ఆశీర్వాదం పొందాడో, మరి ఈరోజు మనకు కూడా గొప్ప అవకాశంగా ఉంది. కాబట్టి ప్రియమైన సహోదరులారా, మీ యొక్క కరువులు, ఎరువులు, ఇబ్బందుల్లోని అసమాధానం తప్పించబడాలంటే ఒక 3 నెలలు ప్రయత్నం చేయండి. మీకు మంచి సఫలము జరిగి మీ కోరిక సిద్ధించబడి దేవుని రాజ్యం సిద్ధపడుతూ ఉంటారు. కాబట్టి ఆ రీతిగా ఉండాలని ప్రభు పేట మనవి చేస్తూ ఉన్నాను. ప్రార్థన. యేసయ్యా నీకు స్తోత్రం. గుడి వచ్చిన బిడ్డలు దీవించండి, ఆశీర్వదించండి. ఆ యొక్క మందసాన్ని మా గృహాల్లో పెట్టుకోవడానికి మాకు సహాయం చేయండి ప్రభు. మా అందరి గృహాల్లో, క్రైస్తవుల గృహాల్లో నైనా నేను నమ్ముకుని వెంబడిస్తున్న వారి గృహాల్లో పెట్టుకుని 3 నెలల వరకు అటు రీతిగా సేవ చేసే భాగ్యం దయచేయండి. యేసుక్రీస్తు నామములో చిన్న ప్రార్థన సమర్పించడానికి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.